నేను మహాదిశలు పోరాడుతున్నాము. దానిలో ముఖ్యమైన ఎజెండా కూడా కోవడం జరిగింది. చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మిగిలిన పెద్దలందరికీ నా నమస్సులు. ముఖ్యంగా చిత్తూరు అభివృద్ధి లక్ష్యంగా 2015లో ప్రారంభించినటువంటి సంస్థ చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సొసైటీ. అధ్యక్షులు తాండవమూర్తి గారు, అలాగే సెక్రటరీ శివకుమార్ గారు, వారిద్దరూ ఒక లక్ష్యంతో ప్రారంభించినటువంటి సంస్థ చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సొసైటీ. అందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా 9 సమస్యల మీద ఎమ్మెల్యే గారిని కూడా విన్నవించడం జరిగింది. ఎన్నికల ముందు ఆయనతో ముఖాముఖి కార్యక్రమం కూడా ఒక వీడియో ద్వారా బయటి ప్రపంచానికి తెలియజెప్పడం జరిగింది. ముఖ్యంగా స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు అడిగారు. నేను గత 21 రోజులైంది ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీ నుండి వచ్చి గర్భిణీ చెరువు పైన కూడా రివైజ్ పెట్టుకొని నేనైతే ఒక మాట చెప్పాను అధికారులకి. తెలుగుదేశం పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, వైఎస్ఆర్ పార్టీ ఉంది, లేదా చిత్తూరు పట్టణంలో బలమైన నాయకత్వం ఉంది, లేదా నాయకుడు అని చెప్పుకొని, లేదా కామన్ పబ్లిక్ కూడా ఎవరు ఏ పేరు చెప్పినా ఎవరిని కన్సల్టేషన్ తీసుకోకుండా చెరువు ఎన్ని ఎకరాలు ఉందో అన్ని ఎకరాలకి ఫెన్స్ చేసే కార్యక్రమాన్ని అటమంది చెరువు కావచ్చు, నిర్వాణం చెరువు అయితే మరి సిటీలో డంపింగ్ అంతా ఎక్కువ రోడ్ పక్కన నింపుతున్నారు. ఒక తిరుపతి రోడ్ నుండి చిత్తూరు విద్యుత్ దీపాలతో ఉండిపోతుంటే ఇటు సోలంగర్ నుండి వచ్చే రోడ్డు కానీ, బెంగళూరు నుండి వచ్చే రోడ్డు కానీ, బెంగళూరు నుండి వచ్చే రోడ్లు కానీ ఆఫ్టర్ 7:30 తర్వాత ఏదో చీకటి ప్రపంచంలో అడుగుపెట్టే విధంగా ఉంది అని కలెక్టర్ గారికి, జేడీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారితో కూడా చర్చించడం జరిగింది. ఇంచుమించు 1 నెల రోజుల్లో టౌన్ బ్యూటిఫికేషన్ పేరు కింద అన్ని స్ట్రీట్ లైట్లు ఇక్కడ నుండి మన దర్గా సర్కిల్ నుండి గురువారం దాకా, దర్గా సర్కిల్ నుండి కలెక్టరేట్ బంగ్లా దాకా, మన గాంధీ బొమ్మ స్టాచ్యూ గార్డ్ నుండి మన కాదర్ చెక్ పోస్ట్ దాకా కంప్లీట్ డివైడర్ విత్ స్ట్రీట్ లైట్ అండ్ గార్డెనింగ్ ఈ బ్యూటిఫికేషన్ చేసి 4 మూలాల ఎంట్రన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఎంట్రన్స్ అంటే స్వాగతం పద్ధతిలో చిత్తూరు పట్టణానికి ఎవరైతే బయట నుండి టౌన్ లోకి వస్తారో వారందరికీ కూడా చూడగానే మనకు ఎంట్రింగ్ అనే విధంగా వితిన్ 1 month or 45 days లో చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందాక చెప్పినట్లు ఏ కార్యక్రమమైనా మన సహాయ సహకారాలు ఉండాలి. గవర్నమెంట్ చేయాలంటే దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఎందుకంటే ఫ్రీగా హ్యాండ్ ఇస్తే అది నిధులు వ్యవహారంలో లేదా పెట్టి ప్రతి ఒక్క కార్యక్రమానికి కానీ కొన్ని రూల్స్ పెట్టింటారు. ఆ రూల్ పెట్టడం పని చేస్తుంది. కానీ పార్లమెంట్ సమస్య అయినా సరే రోడ్డు విస్తరణంతా గవర్నమెంట్ చేతిలో ఉంది. రైతు సమస్య 100% మన చేతిలో ఉంది. దాన్ని అందరూ తీసుకోవాలి. తీసుకుంటూ ప్రతి టైం చూడండి, వర్షపడకం చూడండి, వాటర్ బాటిల్లో, పాల ప్యాకెట్లు, నూనె కవర్లు ఇంట్లో ఉండే రోడ్లు ఉంటుంది. స్మార్ట్ డెవలప్మెంట్ సొసైటీ కింద ప్రతి ఆదివారం ఒక డివిజన్ పెట్టుకోవాలి. సండే కమిషనర్ గారు సార్ ఆదివారం చెప్పారు, కావాలంటే మంగళవారం లీవ్ ఇచ్చేయండి. ఆదివారం ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటారు. వారి సమస్యలు నేను వినాలి. నేను వింటూ మీరు కూడా వింటేనే పని చేయించగలుగుతారు. 30-40 మందిని తీసుకుని వచ్చి 31 డివిజన్లో పనిచేశారు. సో అదే విధంగా మనమందరం కూడా అంటే ఎవరైతే మీరందరూ కూడా నిజంగా మంచి మనసులో 9 ఏళ్ళు కష్టపడుతున్నారు. ప్రతి వీక్ మేము అంటే ఎమ్మెల్యే అవైలబిలిటీ ఉన్నాము అంటే ఒక మీరు ఇంటిమేట్ చేస్తే మేము ఆ వార్డుకు వస్తాము. ఆ వార్డులో మీరు మనము అధికారులు కలిపి అన్ని రోడ్ల క్లీనింగ్, ఇళ్ల ముందు నుండి చక్కగా కార్యక్రమం చేపడతాం. ఒక ఈ పర్మిషన్ ఉంది, ఒక రోడ్డు వైడింగ్ ఉంది, అన్ని పర్మిషన్ గత టీడీపీ ప్రభుత్వంలో 220 కోట్లు శాంక్షన్ అయింది. ఆల్రెడీ బడ్జెట్ ఉంది. ఇక్కడే నాయకులకి లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి సంతపేటలో డంపింగ్ యార్డ్
సైడ్ స్థానిక కార్పొరేటర్ అక్కడ వేస్తారు. అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది ఉంది. చాలా సార్లు పోరాడారు. డంపింగ్ యార్డ్ చిన్న ఇష్యూ వస్తాయి. మొట్టమొదటి ఆ రోజు రాజనగర ఎలక్షన్ ప్రచారం ఉంటుందా ఒకటికి ప్రత్యేకంగా పనిచేసిన వ్యక్తి మన